హాయ్. ఇవాళ ఒక చిన్న మ్యాటర్ చెప్తాను మీకు. అదేంటంటే, నాకు తెలిసిన ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దేనికంటే ఒక అమ్మాయిని లవ్ చేశాడంట సిన్సియర్గా. తను ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంకేదో సంథింగ్ జరిగింది మొత్తానికి. తనైతే బ్రేకప్ చెప్పి వేరే మ్యారేజ్ చేసుకుంది. ఈ అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అనేసి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఓకే, అమ్మాయి కోసం సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు, అంతా బాగానే ఉంది. మరి అబ్బాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళది లవ్ ఫెయిల్యూర్ కదా. ఒక అమ్మాయి కోసం చనిపోయాడు, ఈడు బాగానే ఉంది. మరి ఈ అబ్బాయి కన్న తల్లిదండ్రుల గురించి ఏమైనా ఆలోచించాడా? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఇప్పుడు? తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఒక అమ్మాయి కోసం ఈ అబ్బాయి ఇలా చనిపోయాడే. మరి ఈ అబ్బాయి ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమతో పెంచుతున్న తల్లిదండ్రులు ఇప్పుడు ఆ అబ్బాయి లేడని తెలిసి వాళ్ళు ఎలా బతకగలరు? మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అందుకే మన లైఫ్లోకి ఎవరు వచ్చినా కొంతకాలమే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా లవ్ చేయండి, తప్పులేదు. వాళ్ళ కోసం చనిపోయేంత చేయకండి. ఎందుకంటే వీళ్ళందరికన్నా ముందు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఎప్పుడైతే మీరు సంతోషంగా హ్యాపీగా చూసుకుంటారో అప్పుడే మీకు వాళ్ళు జన్మనిచ్చిన దానికి మీరు చూసుకున్న దానికి వాల్యూ ఏంటి. ఇలా పిచ్చి పిచ్చిగా ఒకరి కోసం ఒకరు చచ్చిపోకండి. మీకు చాలా లైఫ్ ఉంది. అది బాయ్.